కొంచెం దగ్గర వచ్చి నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి నాతో పాటు కాకతూరి అనిత రెడ్డి గారు, చక్రం వెంకటేశ్వర్లు గారు పనిచేసేవాళ్ళు. ఏ విషయంలో కూడా నాకు ఒక్క మాట అనేది కూడా నాకు తెలియనిపోకుండా వాళ్ళు ఇష్టంగానే వాళ్ళు చేసేవారు. కనీసం ఏదైనా ఒక విషయంలో నేను మాట్లాడాలి అనుకున్నా కూడా నా చేతిలో నుంచి బుక్కులు కూడా వాళ్ళు లాగేసుకునేవాళ్ళు. నేను ఏదైనా అడిగితే నీకేం తెలుసు, నీకేం తెలిస్తే నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం సంబంధం ఉంది, అసలు మేము ఏదైనా మాట్లాడాలంటే మేము పైన ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడుకొని ఏ విషయాలైనా మేము చేస్తాము, నీకేం సంబంధం ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతవరకు ఉండాల్సిందని అంతవరకే నువ్వు ఉండు అని నన్ను అడుగుతా వచ్చారు వాళ్ళు. ఎవరమ్మా? అనిత మేడం గారు, చక్రం గారు, వాళ్ళు చక్రం వెంకటేశ్వర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఆ మాట అడిగారు. ఇంటి పన్ను ఫైల్ నా చేతిలో ఉన్నప్పటికి కూడా అది నేనేదో ఎక్కువ చదువుకోవాలా, ఒక 5వ తరగతి వరకు నేను చదువుకున్నా, నేను చూసే అధికారం కూడా నాకు లేదు అన్నారు వాళ్ళు. నేను చదువుతుంటే నిలువన అనిత మేడం గారు నిలువన బుక్ తీసుకొని పక్కన పెట్టేసి నువ్వేంది అసలు చదివేది, నువ్వు ఎందుకు చదువుతున్నావు అని నన్ను ప్రశ్నించేవాళ్ళు. వాళ్ళు అసలు ప్రతి ఒక్క విషయంలో అన్నా చెప్పాలి అంటే అంత విధిగా వాళ్ళు చేశారు నన్ను. ఏ సంతకం మీద కానీ ఏ బిల్లుల మీద కానీ నీకేం సంబంధం ఉంటే నువ్వు అడుగుతున్నావు, మేము చెప్పినట్టు నువ్వు చేయాలి అని ఇది నన్ను ప్రశ్నించేవాళ్ళు. అసలు ఏం సార్ ఈ విధంగా మీరు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు చెప్పి చక్రం సార్తో ఎన్నోసార్లు కూడా నేను ఈ విధంగా చెప్పినా వాళ్ళు అసలు ఏది స్పందన అనేది కూడా లేదు ఆయనకు కూడా. కానీ ఆయన ఏమంటారు, ఏముందమ్మా నేనేం చేసేది, పై వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం అదే విధంగా ఆ ప్రకారంగానే మనం చేయాలా అని అడుగుతూ వచ్చారు నన్ను. ఇక ఇప్పుడు చూస్తే ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చున్నారో కూడా నాకు ప్రూఫ్తో సహా నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో పలానా మనిషికి ఇన్ని లక్షలు, పలానా వాళ్ళకి ఇన్ని లక్షలు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీటిలన్నింటిలో కూడా నేను తెలిసి అంటే అన్ని బిల్లుల మీద సంతకాలు పెట్టి నేను తెలిసినట్టుగా నేను చెప్పాలి అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నన్ను బాగా చాలా మానసికంగా కూడా బాధలు పెడుతున్నారు. నేను ఒక ఎస్టీ మహిళను, నాకు అసలు ఏం తెలియదు, అసలు ఏ విధంగా కూడా నేను చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు కూడా. అసలు కాకతూరి లక్ష్మారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ అనితక్క, చక్రం గారు, ముత్యం గౌడు, వీళ్ళే. అసలు ఒక 4 రోజుల క్రితం కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు. అసలు ఒత్తిడికి అసలు నన్ను ఏదో కొట్టించేస్తారంట, నన్ను ఏదో చేసేస్తారంట, ఇలాంటి మాటలు కూడా. నేను ఏదన్నా మాట్లాడితే మీ ఇంటి మీదకి రౌడీలు పంపిస్తాను, మనుషులు పెట్టి కొట్టిస్తాను, మిమ్మల్ని కేసులో ఇరికిస్తాను అని కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? వాళ్ళు అనితక్క వాళ్ళు. అసలు ఒక మా కాలనీలో వార్డు నెంబరు సుజాత ఉంటే ఆమె చేత కూడా నన్ను మనుషులు పెట్టి, అంటే ఎస్టీ అంటే ఒకటిగా అది ఉంటుంది కదా, ఆ వాళ్ళ చేత కూడా మనుషులు పెట్టి కొట్టించాలని ప్రయత్నాలు కూడా చేశారు నన్ను. ఈ మాటకి కారణం ఎవరంటే నాకు చక్రం సారే నాకు ఈ మాట చెప్పారు, ఎవరో చెప్పలా. మిమ్మల్ని వాళ్ళు చాలా విధానంగా మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని బాధలు పెట్టాలని చూస్తున్నారమ్మా అని కూడా చెప్తున్నారు. చక్రం సారే చెప్తున్నారు ఈ విషయాలన్నీ నాకు. దేనికంటే వాళ్ళు చెప్పినట్టు నేను వినట్లేదంట, వాళ్ళ ఇంటికి నేను పోవట్లేదంట, వాళ్ళు చెప్పినట్టుగా ఉంది, వాళ్ళ ఇంట్లో అది పనులు చేసుకుంటా నేను ఉండలేదని, నేను నా ఇష్టంగా నేను ఉంటున్నానని వాళ్ళు బాధ. అది నేను నిలబడి ఉన్నా 2021 నుంచి నేను వైసీపీ తరపు నుంచి నేను నిలబడి ఉన్నా. అయినా కూడా ఒక ఎస్టీ అమ్మాయి, మనము సర్పంచ్గా అమ్మాయిని పెట్టాము, ఆ అమ్మాయి ఏ విధంగా ఉన్నది, ఎట్టున్నది అని ఒక్క ధైర్యం అనేవాళ్ళు, నాకు ఒక్క మాట చెప్పేవాళ్ళు కూడా లేకుండా ఉన్నారు ఈ పార్టీలో. ఒక ఎస్టీ అమ్మాయిని అసలు చాలు కూడా లేకుండా నన్ను ఇంత ఇదిగా మానసికంగా నన్ను బాధలు పెడుతున్నారు కూడా. అందుకనే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు నన్ను నా బాధ ఆలకించి వాళ్ళు నన్ను కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.